శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సప్తమి తిథి సాయంత్రం 5:49 వరకు, అనంతరం అష్టమి. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6:29 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 2:47 వరకు, అనంతరం శివం యోగం. భద్రకరణం ఉదయం 6:50 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం నేటి తెల్లవారుజామున 5:59 నుండి రేపు ఉదయం 7:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:10 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:44 నుండి 3:31 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 9:01 నుండి 10:32 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాటి విశేషం సోమవారం, అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం. సోమవారం ఆర్ద్ర నక్షత్రం రెండూ కలిసి రావటం చాలా విశేషం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. అదేవిధంగా ఈశ్వరుడి ఆవిర్భావం జరిగినటువంటి పరమేశ్వరుడి జన్మ నక్షత్రంగా చెప్పబడేటువంటి నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్రత అంటే తడి అని మనకి నిఘంటువు ద్వారా తెలుస్తున్నటువంటి అర్థం. ఏమిటండి తడి అంటే? ఆర్ద్రత కలిగి ఉండడం అంటే జీవుల యందు దయ కలిగి ఉండడం, కరుణతో ఉండడం. ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉండకపోవడం అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ మనస్సు ఆర్ద్రతగా ఉండడం అని అంటూ ఉంటారు. అటువంటి ఆర్ద్ర నక్షత్రం అంటే తడిగలిగినటువంటి నక్షత్రం ఈశ్వరుడిది. అంటే ఈశ్వరుడి భావం ఎటువంటిది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవుల యందు కూడా ఆయన దయాంబు రాసి దయగలిగి ఉంటాడు. అత్యంత ఎటువంటి కరిగిపోయేటటువంటి మనస్సు కలిగినటువంటి మహానుభావుడు. అందుకే ఆయనది ఆర్ద్ర నక్షత్రంలో ఆయన జననం కలిగినట్టుగా మనకి పురాణాలు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఆయన జన్మ నక్షత్రంగా ఆయన ప్రకటించుకున్నటువంటి నక్షత్రం అని కూడా శివపురాణం ద్వారా మనకు తెలియవస్తున్నటువంటి విషయం. ఇటువంటి ఈ ఆర్ద్ర నక్షత్రం సోమవారం నాడు చేసేటటువంటి శివారాధన మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి ప్రధానంగా కావలసినటువంటి విషయం ఏమిటంటే, మనం సంకల్పం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా చతుర్విధ పురుషార్థాలు మనం చెప్తాం. ధర్మార్థ కామమోక్షాలని చెప్తాం. వీటిల్లో ధర్మము అంటే మనం దాన్ని ఆచరణీయమైనది, అర్థము అంటే అనుభవించేది, అదేవిధంగా కామము అంటే ఇంద్రియజనితమైనది, మోక్షము అంటే అది ఈశ్వరుడు ఇచ్చేటటువంటిది. దీంట్లో ధనం అర్థకాంక్ష అనేది సహజంగా ఎవరికైనా ఉంటుంది. అటువంటి అర్థాన్ని మనం పొందాలి. ఆ పరమార్థాన్ని మనం ఇందులో ఈశ్వరారాధనలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ఈశ్వరుడికి పరిపూర్ణమైనటువంటి అర్చన చేసినప్పుడు ఈశ్వరానుగ్రహం ఉంటేనే మనం ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని శాస్త్రవచనం. అటువంటి ఈశ్వరుడికి ఈనాడు చేసినటువంటి అర్చన చాలా విశేషమైన ఫలితాలను అందజేయడంతో పాటు కామ్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని కలుగజేస్తుంది. ఈశ్వరారాధన ఎంత సులభం అంటే, నిజంగా ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు అని భావించి ఏ చిన్న రాయి మీద నీవు నీళ్లు పోసినా అది సాక్షాత్తు ఈశ్వరుడికి చేసినటువంటి అభిషేకమే అవుతుంది. స్వామికి కాసింది గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికెడు విభూతి ఆయన సంప్రీతుడు అవుతాడు. తద్వారా ఉబ్బులింగడు అంటారు భోళాశంకరుడు. ఆయన అనుగ్రహించి సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. అటువంటి ఈ సోమవారం ఆర్ద్ర నక్షత్రం నాడు శివారాధన అందరూ చేసి పరిపూర్ణమైన శివానుగ్రహానికి పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు ప్రత్యక్ష భగవానుని ప్రతిబింబ రూపం దీపం. దీప ఆరాధన చేయడం అంటే సూర్యుణ్ణి ఆహ్వానించడం అనే అర్థం.
సూర్యుడు శివుడు ఒకడేని వేదమంత్రం చెప్తోంది కాబట్టి శివాలయంలో దీపారాధనకి ప్రత్యేకమైన స్థానం విశిష్టత ఉంది. ఆ శివారాధన ఎలా చేయాలో, దీపారాధన ప్రాముఖ్యం ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయంలో ధ్వజస్తంభ సమక్షంలో చేసే దీపారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం కానీ, కార్తీక మాసంలో కానీ, మాస శివరాత్రి నాడు కానీ, మహాశివరాత్రి నాడు కానీ దీపారాధన చేసినట్టయితే కొండెక్కుతున్న దీపంలో నూనె వేసిన, ప్రమిదలోని వత్తిని పైకి జరిపిన శివానుగ్రహం ఏర్పడుతుందని పెద్దలు చెప్తారు. శివాలయంలో నందీశ్వరునికి ఎదురుగా అనగా శివలింగానికి నందికి మధ్య దీపాన్ని వెలిగించకూడదు. కొండెక్కిన దీపాల్లోని నూనెతో మరో దీపాన్ని వెలిగించడం నేరం, అపచారం, పాపకారణం. దీపారాధనని ఎల్లప్పుడూ పద్మాసనం వేసుకుని మాత్రమే నిర్వహించాలి. శివాలయంలో ప్రదోషకాలంలో చేసే దీపారాధనకి మరింత విశేష ఫలం ఉంటుంది. మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలని దీపం చుట్టూ అలంకరించాలి. శివాలయంలో దీపారాధన చేశాక శివ అష్టోత్తరాన్ని చదివి ఆ దీపానికి ఏదైనా ఫలాన్ని నివేదన చేయాలి. అనంతరం ప్రదక్షిణాన్ని చేసి ఆలయంలో ఉన్న శివ దర్శనాన్ని చేసుకోవాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు సప్తమి, సోమవారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రుడున్నారు, కేతువు సింహంలో ఉన్నాడు, కన్యలో రవి శుక్రులున్నారు, కుజ బుధులు వృశ్చికంలో ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి విశేషాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వకార్యాలు నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగుతాయి, పూర్తవుతాయి. చేస్తున్నటువంటి వృత్తిలో విశేషమైన మెళకువలు తెలిసినటువంటి కారణంగా పై అధికారులకి మరింత చేరువ కాగలుగుతారు. వ్యాపారంలో అనేకమైనటువంటి మెళకువలు అర్థమైనటువంటి కారణంగా లాభాలని అనుకున్న దానికంటే కొద్ది తక్కువగా పొందే అవకాశం ఉంది. ముందు నాటికి తప్పక లాభాలని పొందగలుగుతారు. ఏ విధమైనటువంటి మానసిక అవ్యవస్థ లేకుండా దృఢమైనటువంటి చిత్తంతో ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం గురించి నిరంతర శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి కుంకుమతో అర్చించినట్లయితే వివాదాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రక్కనుండేటటువంటి వారు చెప్పే మాట ఏమిటో వినేటటువంటి ఓపికతో ఉండి తీరాలి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు లేకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినట్లయితే ఔషధ సేవను చేయడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో అలాగే బంధువులతో ఆత్మీయ భావాన్ని పెంపొందించుకుంటూ ప్రతినిత్యం వారితో సంభాషిస్తూ ఉంటారు. వ్యతిరేక భావం ఎవరి గురించి ఉన్నప్పటికీ కూడా బయటపడకుండా సరహస్యంగా వారిలోనే ఉంచుకోవడం చెప్పుకోదగినటువంటి ప్రత్యేకతగా ఉంటూ ఉంటుంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి భయంతో ఉంటారు. ఏ పని చేస్తే ఏది జరుగుతుందో అనేటటువంటి ఆలోచనతో కర్తవ్యంలో అనేక సందర్భాల్లో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి వారికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారు, గట్టి సలహాని, అనుకూలమైనటువంటి సూచనని ఇచ్చేటటువంటి వారు ఉండడం అవసరం. అలాంటి వారిని అన్వేషించుకోవాలి ఈ రాశివారు.
భార్యాభర్తల బంధం మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప సంపూర్ణ అన్యోన్యతాభావంతో ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని భస్మ జలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్షణం కూడా తీరుబడలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ఆదాయం మాత్రం మధ్యమ స్థితిలోనే ఉంటూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ధన సంపాదన గురించినటువంటి ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి చింత మరింతగా పెరుగుతూ ఉంటుంది. వారి ఆదాయం, వారి ఖర్చు, వారి విధానం, కుటుంబపు నడవడిక గురించి అనుక్షణం తలక్రిందులవుతూ ఉంటూ ఉంటారు. వారి సంసారం అంటూ వారికి ఏర్పడ్డాక అంత చింతించవలసిన అవసరం లేదనే యథార్థాన్ని గుర్తించుకోలేకపోతారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని బిల్వదళాలతో అర్చించినట్లయితే ధర్మబద్ధంగానే నడవాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థిక లాభం అవుతుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పనిచేస్తున్న ఉద్యోగ ప్రాంతంలో విశేషమైనటువంటి గౌరవాన్ని, కీర్తిని సంపాదిస్తారు. తాము చేస్తూ ఉండేటటువంటి వృత్తిలో మంచి స్థాయిలో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. కుటుంబంలో మాత్రం కుటుంబ సభ్యులు వ్యతిరేకించేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది బాధకి గురయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. సంతానంలో వివాహాది శుభకార్యాలు జరగడం కోసం ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా కొద్ది వెనుకకు పోతూ ఉండేటటువంటి కారణంగా అదొక మానసికమైనటువంటి అవ్యవస్థకి కారణం కావచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే సర్వగ్రహ దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఏ విద్యలో నేర్పరలో ఆ విద్యలో అధికమైన ప్రాభవాన్ని సంపాదించుకోవడం కోసమని ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు విశేషమైన కృషిని చేస్తూ ఉంటారు. తమకు మంచి అనుభవం రావడం కోసం ఆ రంగంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారి స్నేహాన్ని చేస్తూ దూర ప్రాంతమైనా వెళ్ళి మెళకువల్ని తెలుసుకుని మరింతగా అభివృద్ధి చెందాలనే కాంక్షతో ఉంటారు. తప్పక విజయాన్ని ముందు నాటికి సాధించుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచపుష్పాదులో ఆరాధించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబంలో అన్యోన్యతాభావం పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ ఇల్లే ప్రపంచం అనేటటువంటి భావంతో తమ ఇల్లు, తమ కుటుంబ సభ్యుల వరకే పరిమితం చేసుకుంటూ కనిపిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడంతో రోజు పూర్తిగా దానికే కేటాయించవలసిన అవసరం ఏర్పడవచ్చు. తమ ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకుంటారు. ఔషధ సేవ విషయంలో మాత్రం అశ్రద్ధని పాటించే అవకాశం ఉంది. చేస్తున్నటువంటి వ్యాపారంలో మధ్యమైనటువంటి ఆదాయమే ఉంటుంది. విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే కుటుంబంలో ఆరోగ్యం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనారోగ్య భావన ఏమాత్రమూ ఉండదు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులు విశేషంగా ఉంటాయి. పెద్దల ఏడ గౌరవం మరింతగా ఉంటూ ఉంటుంది. దైవం పట్ల విశ్వాసం చెప్పలేనంతగా గోచరిస్తూ ఉంటుంది. తాము చేస్తున్న వృత్తి పట్ల దైవంతో సమానమైనటువంటి విశ్వాసభావం ఉంటూ ఉంటుంది.
వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, మానసికమైనటువంటి దిగుదల లేకుండా సుఖంగా కుటుంబాన్ని నడుపుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి అన్యోన్య భావం ఉండడంతో ఇల్లంతా నందనవనంగా ఉండే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ధైర్యంగా ఉండడమే కాకుండా నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని నూరిపోసేటటువంటి శక్తి కూడా కలిగి ఉంటారు. తాము చేస్తున్నటువంటి వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి దిగులు తనంతోనూ ఉండరు. చేస్తున్నటువంటి వృత్తిలో పెద్ద నైపుణ్యం లేకపోయినప్పటికీ కూడా వారిని వీరిని సంప్రదిస్తూ చక్కగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. కొత్తదైనటువంటి వ్యాపార ప్రారంభం చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత, అంతేకాక వ్యక్తి సంపద లేకుండేటటువంటి కారణంగా ప్రారంభించలేకపోతారు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ వస్తువులు ముంచినటువంటి బంగారు జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి వ్యవస్థ మధ్యమ స్థాయిలో ఉంటుంది. రుణదాతలైనటువంటి వారు కొద్దిగా ఒత్తిడిని తెస్తూ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇంటికి వ్యాపారానికి సంబంధించిన మూల స్తంభాయమానంగా ఉండే ఒకరిద్దరు వ్యక్తుల యొక్క ఆరోగ్య స్థితి అంతంత మాత్రంగా ఉండేటటువంటి కారణంగా వ్యాపారం కొద్దిగా దిగుదలగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా నష్టం ఏమాత్రము రాకుండా ఉంటుంది. వినియోగదారులందరూ కూడా వీరిని ఇంకా గౌరవిస్తూనే ఉంటారు. ఆర్థికంగా కొద్ది దెబ్బతిని ఉన్నప్పటికీ కూడా సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి వెండి వస్తువులు ముంచిన రజత జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో దాదాపు కొన్ని అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సౌధానికి చిన్న బీటలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. వృద్ధులైనటువంటి వారికి తగినటువంటి గౌరవాన్ని ఇస్తూనే ఉంటారు. కానీ వారు చెప్పినటువంటి మాటల్ని, సూచనల్ని, సలహాలని పాటించడం తక్కువ అయ్యే అవకాశం ఉంది. వృద్ధులైనటువంటి వారు మనోవ్యధకి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారం విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి వ్యయం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో పెద్ద లాభం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్టయితే తొందరతనం తగ్గుతుంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏక అభిప్రాయంతో ఉండే అవకాశం లేదు. చంచల స్వభావంతో ఉంటూ ఉంటారు. విశేషంగా దైవ భావన, ఆధ్యాత్మిక భావన ఉండేటటువంటి కారణంగా వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన ఆదాయాలు చాలా తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఒక పక్కన ఆరోగ్య స్థితి సరిగా లేకపోవడం, మరొక పక్కన ఆర్థికమైనటువంటి ఆదాయం తగ్గడం కారణంగా కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ కూడా మానసికమైనటువంటి దిగులు ఏర్పడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల కోసం ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా చేదాకా వచ్చి అకస్మాత్తుగా జారిపోవడం కారణంగా మరింత దిగులుని పొందుతారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుల్ని కాశీగంగాజలంతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. కుటుంబంలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగాలంటే, నిరాశ నిస్పృహలు తొలగిపోయి అనుకున్న పనుల్లో విజయం సాధించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగాలంటే, నిరాశ నిస్పృహలు తొలగిపోవాలంటే చంద్రబలం పెరగాలి. చంద్రబలం పెరగాలంటే సోమవారం రోజు స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. వాయువ్య దీపం సోమవారం రోజు వెలిగిస్తే మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు దద్యోజనం ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలా చేస్తే కూడా చంద్రబలం పెరిగి మనోధైర్యం పెరుగుతుంది. మీరు దద్యోజనం దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టిన రోజు మీరు మాత్రం ఆహారంలో దాన్ని స్వీకరించరాదు. ఈ నియమం పాటిస్తే విశేషంగా మనోధైర్యం పెరుగుతుంది. అలాగే గురు సంబంధమైనటువంటి ఆలయాల ప్రాంగణంలో, అంటే దత్తాత్రేయ ఆలయము, దక్షిణామూర్తి ఆలయము, షిరిడి సాయినాథుడి మందిరము, రాఘవేంద్ర స్వామి మఠము, ఇలాంటి ప్రదేశాల్లో తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెడుతూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం చేస్తే కూడా నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు సింధూరం బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళండి. అది కూడా మీకు అద్భుతమైన మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెరగాలంటే మీ గృహంలో హాల్లో హయగ్రీవుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ హయగ్రీవుడి చిత్రపటానికి నమస్కారం చేసుకొని మీరు పని మీద బయటికి వెళితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిరాశ నిస్పృహలు తొలగిపోయి మనోధైర్యంతో విజయం వైపు అడుగులు వేయవచ్చు. అలాగే రాహుకాల దీపం అనేది కూడా ఆత్మవిశ్వాసాన్ని విశేషంగా పెంచుతుంది, కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది, నిరాశ నిస్పృహలు తొలగింపజేస్తుంది. అయితే రాహుకాల దీపాలు మీరు వెలిగించేటప్పుడు ప్రతి వారము కూడా ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ రాహుకాల దీపాలు వెలిగించాలి. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ ఎప్పుడైనా సరే దేవాలయ ప్రాంగణంలో రాహుకాల దీపాలు వెలిగించేటప్పుడు మొదటి వారం 2 ఒత్తులు, రెండో వారం 4 ఒత్తులు, ఇలా ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ రాహుకాల దీపాలు వెలిగించాలి. అలా 12 సార్లు ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ రాహుకాల దీపాలు వెలిగించినట్లయితే ఈ ప్రత్యేకమైన దీపాలు కూడా మనోధైర్యాన్ని కలిగింపజేస్తాయి, నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరగటానికి, మనోధైర్యం పెరగటానికి ఉదయము సాయంత్రము సూర్యాష్టకాన్ని చదవాలి. దీనివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మంత్రశాస్త్రపరంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక సులభమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం గుహాయ నమః. ఈ సులభమైన నామాన్ని ప్రతిరోజు కూడా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 21 సార్లు చదువుకొని వెళ్ళండి. మనోధైర్యంతో దేన్నైనా సాధించగల ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మంగళవారానికి అధిపతి కుజుడు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, ఆస్తులు వీటికి కారకత్వం వహిస్తాడు. సంపాదించిన ఆస్తులు చేజారిపోకుండా ఉండాలన్నా, పూర్వీకుల ఆస్తిపాస్తులు చేజారిపోకుండా ఉండాలన్నా, ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.